కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో ఈటెల రాజేందర్ బీఆర్కేఆర్ భవన్లో విచారణకు హాజరయ్యారు. బ్యారేజ్ల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటెల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అవకతవకలపై ఈటెలను ప్రశ్నించారు. మరోవైపు బ్యారేజీలపై విచారణకు 9న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈటెల రాజేందర్ కమిషన్ ముందు ఏమేమి చెప్పారు? ఇది బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా లేనిపోయిన తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశం ఉందంటారా? రైట్ లక్ష్మణ, కాళేశ్వరంకి సంబంధించి కూడా విచారణ తుది దశకు చేరుకుంది. కాళేశ్వరానికి సంబంధించి కూడా 3 బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణాలు కావచ్చు, దాంట్లో సంబంధించిన రీడిజైన్కి సంబంధించిన మార్పు కావచ్చు, ఆర్థిక సంబంధించిన ఏదైతే అంశాలన్నిటిపైన కూడా జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో కూడా విచారణ చేపడుతూ ఉన్నది. ఇప్పటికే దీంట్లో 50 మందికి పైగా కూడా ఏదైతే ఈఎన్సీలు కావచ్చు, మాజీ ఈఎన్సీలను కూడా విచారణ చేస్తున్న ఆ నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఈ రోజుకు సంబంధించి కూడా ఇక మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్కి సంబంధించి కూడా ఈరోజు విచారణ చేసింది. ఆయన కాళేశ్వరంకి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ రోజుకు సంబంధించి కూడా బీఆర్కే భవన్లో విజిలెన్స్ అధికారులకు సంబంధించి కూడా ఈటెల రాజేందర్ ఓపెన్ కోర్టు, అలాగే మిగతా ఏదైతే సపరేట్గా కూడా అంటే దాదాపుగా సపరేట్గా ఒక 20 నిమిషాల పాటు కూడా ఆయనను విచారణ చేసిన తర్వాత ఓపెన్ కోర్టులకు సంబంధించి కూడా 40 నిమిషాల పాటు కూడా విచారణ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరంకి సంబంధించిన ప్రాజెక్టు బ్యారేజ్ను ఎందుకు మార్చవలసి వచ్చింది, రీడిజైన్కి సంబంధించి కూడా ఎవరు రీడిజైన్ చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎవరు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు, దాంట్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 63,000 కోట్ల అంచనాలతో మొదలుపెట్టారు. దాంట్లో 83,000 కోట్లకు సంబంధించి కూడా కాళేశ్వరం అంచనాలు పెరిగాయి. ఈ అంశాలన్నిటిపైన కూడా ఈటెల రాజేందర్ను దాదాపుగా గంట పాటు 14 ప్రశ్నలు విజిలెన్స్ అధికారులకు సంబంధించి కూడా ఆయన ఏదైతే ఈటెల రాజేందర్ అడిగిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ప్రధానంగా ఈటెల రాజేందర్కి సంబంధించి కూడా అంటే ఆర్థిక పరమైన సంబంధించిన ఏవైతే అంశాలను లేవనెత్తారో వాటికి సమాధానం ఇచ్చారు. ఇక రీడిజైన్కి సంబంధించి కావచ్చు, టెక్నికల్ ఇష్యూకి సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఇరిగేషన్ శాఖ చూసుకుంటుంది అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించి కూడా దాదాపుగా గంట పాటు విచారణ జరిగింది. దీంట్లో ఇప్పటికే సిఈసీలు కావచ్చు, ఐఏఎస్ అధికారులు, ఈఎన్సీలకు సంబంధించి కూడా విచారణ చేసింది. ఆ విచారణకు సంబంధించి కూడా కీలకమైన అంశాలను బేస్గా చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో ఇప్పటికే చాలామంది ఈఎన్సీ అధికారులు, చీఫ్ ఇంజనీర్లకు సంబంధించి కూడా పలు ఆర్థిక పరమైన లావాదేవీలకు కేసులకు సంబంధించి కూడా నమోదయ్యాయి. వాళ్ళకి సంబంధించిన అక్రమ ఆస్తులకు సంబంధించి కావచ్చు, సంబంధించిన కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. మొన్న ఈఎన్సీ ఏదైతే అధికారి గతంలో పనిచేసిన మాజీ ఈఎన్సీ అధికారి హరిరామ్కి సంబంధించి కూడా ఇంటిపైన సోదాలు నిర్వహించారు. దాంట్లో కీలకమైన డాక్యుమెంట్లు సంపాదించుకు దానికి ఆధారంగానే మరోసారి విచారణ మొదలుపెట్టింది. ఇక దీంట్లో ఈటెల రాజేందర్కి సంబంధించి కూడా సుమారుగా ఈరోజు గంట పాటు సంబంధించి కూడా ఏదైతే విచారణలో కూడా పలు ప్రశ్నలు కూడా కమిషన్ వేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. గతంలో ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ పనిచేశారు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పలు కీలకమైన డాక్యుమెంట్లు కూడా విచారణ అధికారుల ముందు ఈటెల రాజేందర్ ఉంచినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంట్లో ప్రత్యేక ఆర్థిక పరమైన లావాదేవీలు కావచ్చు, కమిషన్కి సంబంధించి కూడా పలు కీలకమైన డాక్యుమెంట్లకు సంబంధించి కూడా ఈటెల రాజేందర్ అందజేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక మరో విచారణకు సంబంధించి కూడా అంటే ఇప్పటికే దీంట్లో మాజీ సీఎం కేసీఆర్ అలాగే హరీష్ రావుకి సంబంధించి కూడా ఈ అంశానికి సంబంధించి విచారణకు రావాలని కూడా ఆదేశించడం జరిగింది. దీంట్లో 9వ తేదీకి సంబంధించి కూడా హరీష్ రావు, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి సంబంధించి కూడా విచారణకు రాబోతా ఉన్నారు. 11వ తేదీకి సంబంధించి కూడా విచారణకు రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే పలు అధికారులకు సంబంధించి కావచ్చు, మాజీ ఐఏఎస్లు అలాగే ప్రాజెక్టుకు సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించిన చీఫ్ ఇంజనీర్లతో పాటుగా పలు ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా పలు అధికారులపైన కూడా విచారణ కమిషన్కి సంబంధించి కూడా విచారణ చేసింది. వాళ్ళకి సంబంధించి కూడా పలు కీలకమైన వివరాలను కూడా రాబట్టింది. ఇప్పుడు సంబంధించి కూడా ఫైనల్ దశకు చేరుకున్నట్టుగా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు కీలకంగా అప్పుడు మాజీ సీఎం సంబంధించిన కేసీఆర్ వివరించారు. ఏదైతే హరీష్ రావుకి సంబంధించి కూడా అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఈ ముగ్గురిని విచారణ చేసిన తర్వాత ఇక విచారణ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నది. దీంట్లో ఈరోజు అయితే
గంట పాటు ఈటల రాజేందర్కి సంబంధించి కూడా విచారణ చేసిన నేపథ్యం ఉంది. అయితే హరీష్ ప్రధానంగా ఈ నెల ఈ 9వ తేదీకి ఏదైతే సంబంధించి విచారణ చేస్తారో విచారణ అనంతరం హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ లేదంటే ఈటెల రాజేందర్ కానీ మాటల్లో ఏదైనా వ్యత్యాసం ఉంటే అదేమన్నా భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉందంటారా? రైట్, ఇప్పటికే ఈ విచారణకు సంబంధించి కూడా పలు కీలకమైన డాక్యుమెంట్లను సంపాదించింది. ఏఎన్సీ సంబంధించిన మాజీ ఏఎన్సీలు కావచ్చు, ప్రస్తుతం కొనసాగుతున్న చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన అధికారులందరినీ కూడా విచారణ చేసింది. ఈ రోజుకు సంబంధించి ఇప్పుడు అంటే ఈ గత ప్రభుత్వంలో కీలకంగా మాజీ సీఎం కేసీఆర్, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ కుంగిపోవడానికి గల కారణం కావచ్చు, అక్కడికి సంబంధించి కూడా ఏదైతే టెక్నికల్ ఇష్యూ అక్కడ ప్రాజెక్టు నిర్మించొద్దని కూడా సూచనలు చేసినప్పటికీ కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ నిర్మించింది. కుంగిపోవడానికి గల కారణం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కమిషన్ల కోసమే రీడిజైన్ చేయవలసి వచ్చింది. దాంట్లో విద్యుత్కు సంబంధించి కావచ్చు, మిగతా ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు అంచనాలు పెంచుతూ వెళ్ళారు. పూర్తి స్థాయిలో వేల కోట్లు గత ప్రభుత్వం